బైబిల్ గ్రంథంలో నుంచి నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు సహాయకరంగా మనం చదువుకుందాం. అటు తర్వాత అర్థహశస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో నీశాను మాసమందు రాజు ద్రాక్షరసం త్రాగవలడని చూచుచుండగా నేను ద్రాక్షరసము తీసుకొని రాజునకు అందించింది. అంతకు పూర్వం నేనెన్నడను అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీకు ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగులు భయపడి, రాజు చిరంజీవి అగునుగాక, నా పితరులు సమాధులు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. మంచిది. మనం చదువుకున్న లేఖనాలు మనం ఆలోచన చేయగలిగితే ఈ 2వ అధ్యాయంలో దాదాపుగా 20 వచనాలు ఉన్నాయి. మెయిన్గా ఈ 2వ అధ్యాయంలో ప్రధాన అంశం మనం ఆలోచన చేస్తే 9వ వచనం చదువుకుంటే, తర్వాత నేను నది అవతల ఉన్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించితిని. రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రోతులను పంపించాను అని మనం చూస్తా ఉన్నాం. ఈ 2వ అధ్యాయం మన టైటిల్ ఆలోచన చేయగలిగితే పనికి ప్రయాణం. 9వ వచనాన్ని బేస్ చేసుకునే టైటిల్ శీర్షిక పనికి ప్రయాణం. 1వ అధ్యాయంలో మనం చూసాం పనికి సిద్ధపాటు. 3 భాగాలుగా మనం ఆలోచన చేసాం. విచారణ, విజ్ఞాపన అని మనం మొదటి అధ్యాయములో 3 విషయాలు మనం గమనించగలిగాం: వివరణ, విచారణ, విజ్ఞాపన. అలాగే ఈ 2వ అధ్యాయములో 20 వచనాలని 4 భాగాలుగా మనం విభజించగలిగితే 1 నుంచి 3 వచనాలు రాజు వద్ద విచారణ, 1 నుంచి 3 వచనాలు రాజు వద్ద విచారణ, ద కింగ్స్ ఎంక్వైరీ. అలాగే 4 నుంచి 8 వచనాలు విన్నపం మంజూరు చేయబడుట, విన్నపం మంజూరు చేయబడుట, ద పిటిషన్ గ్రాంటెడ్. అలాగే 9 నుంచి 16 వచనాలు రాక, రహస్య తనిఖీ. అక్కడ నెహెమ్యా రాకను అలాగే రహస్య తనిఖీని మనం చూడగలం. అరైవల్ అండ్ సీక్రెట్ ఇన్స్పెక్షన్. అలాగే 17 నుంచి 20 వచనాల వరకు మనం ఆలోచన చేయగలిగితే ప్రజలను ప్రేరేపించుట, పని కొరకు ప్రజలను ప్రేరేపించుట, ఇన్స్పైరింగ్ ద పీపుల్, ప్రజలను ప్రేరేపించుట. మంచిది ప్రియులారా, మనం ఇక్కడ 4 భాగాలుగా దీన్ని మనం ధ్యానం చేయగలిగాం. కనుక సమయాన్ని బట్టి 4 కంప్లీట్ చేయడానికి, క్లుప్తమైన వివరణ చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. 1 నుంచి 3 వచనాల్లో రాజు యొక్క విచారణ మనం గమనించగలమండి. రాజు వద్ద నెహెమ్యా విచారణ చేస్తున్నట్లు ఈ యొక్క 3 వచనాల్లో మనం గమనించగలం. వాస్తవానికి నెహెమ్యా యొక్క పని ఏంటి? రాజు వద్ద, అక్కడున్న రాజు వద్ద నెహెమ్యా యొక్క పని మనం గమనిస్తే 1 నుంచి 11 వచనాల్లో అక్కడ గిన్నెను అందించేవాడుగా ఉన్నాడు అనమాట. ఆ రాజ్యములో, ఆ యొక్క షూషాను కోటలో ప్రియులారా, ఒక గిన్నె అందించాలంటే ఆ వ్యక్తి చాలా నమ్మకస్తుడై ఉన్నాడు. అలాగే ఆ వ్యక్తి చాలా యథార్థంగా ఉండాలి. ప్రియులారా, అలాంటి వ్యక్తులను మాత్రమే వారు రిక్రూట్ చేసుకుంటారనమాట ఆ యొక్క జాబ్లో. రాజు గిన్నె అందించడం, రాజు మీదకి, రాజును చంపడానికి
అనేకమైన ప్లాన్స్ ఉంటాయి. అయితే చాలా నమ్మకస్తులు ఆ పనిని చేయాలి. ఒకవేళ రాజును చంపాలంటే అతన్ని కొనేస్తే చాలన్నమాట, ఆ రాజు చంపబడడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడున్న వ్యక్తి వాటిని టేస్ట్ చేసి వాటికి ఎటువంటి హాని లేదు అని టెస్టిఫై చేసిన తర్వాత ఆ రాజుకి అందించడం జరుగుతుంది. సో వాస్తవానికి ఇక్కడ నెహెమ్యా అనే వ్యక్తి, అక్కడేమో పార్షిక రాజు చూస్తూ ఉన్నాం, ఇక్కడేమో నెహెమ్యా యూదుడుగా ఉన్నాడు. ఆ పార్షికులకు యూదులకి పడదు. వాస్తవానికి వీరు చెరగొనబడిన వారు, ఆ ప్రాంతానికి వారు ఆ చెరగొనబడిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, శత్రువులుగా ఉన్నారు. యూదులకి వారు శత్రువులు. అయితే ఆ నమ్మదగిన దేవుడు ఆ యొక్క ప్రదేశములో రాజు యొద్ద ఆ గిన్నెను అందించే వ్యక్తిగా దేవుడు పెట్టినట్లు మనం చూడగలమండి. ప్రియులారా, దేవుని యొక్క కార్యాలు ఎంత గొప్పో మనం ఆలోచన చేయగలం. ఇక్కడ నెహెమ్యా ఆ ప్రాంతములో అర్తాషస్త రాజు దగ్గర ఆ చక్కగా గిన్నె అందించేవాడుగా ఉన్నాడు. 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే 9వ నెల మనం చూడగలం. అది 9వ నెల, కిస్లేవు మాసమున, అంటే అది 9వ నెలగా మనం గమనించగలం, నవంబర్ టు డిసెంబర్. అలాగే 2వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? అది నీసాను మాసమున, అంటే మార్చి నుండి ఏప్రిల్. దాదాపుగా ఇక్కడ ఈ నవంబర్ డిసెంబర్ నుంచి మనం ఏప్రిల్ మధ్యలో ఎన్ని నెలలు ఉన్నాయి? 4 నెలలు దాదాపుగా. ఈ 4 నెలలు నెహెమ్యా ప్రార్థన చేసిన వాడుగా మనం గమనించగలమని. నెహెమ్యా తన జీవితంలో ప్రార్థనా పరుడుగా మనం ఆలోచన చేయగలం. ఆల్రెడీ 1వ అధ్యాయంలో తన విజ్ఞాపన మనం చూసాం, చక్కటి విజ్ఞాపన జరిగించినట్లు మనం చూసామండి. అయితే ఈ 4 నెలల్లో చక్కటి విజ్ఞాపన చేసే వ్యక్తిగా మనకు కనబడతా ఉన్నాడు. ప్రియులారా, 2వ వచనంలో మనం ఆలోచన చేస్తే, కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా. ఇక్కడ ఎవరు కూడా రాజు ఎదుట విచారంగా కానీ దుఃఖంగా కానీ నిలబడకూడదు. ఒకవేళ అలాగా నిలబడితే వారిని రాజు చంపిపడేస్తాడనమాట. సో ఛాలెంజ్ చేసి ఇక్కడున్న నెహెమ్యా రాజు దగ్గర తన ప్రజల పట్ల ఉన్న భారం, తన ప్రజల పట్ల ఉన్న అక్కడ యెరూషలేము పట్ల ఉన్న భారాన్ని తన హృదయంలో దాచుకోలేకపోతూ ఉన్నాడు. ప్రియులారా, ఒక పనిని ప్రారంభించాలంటే ఖచ్చితంగా భారం అనేది అవసరం. మొట్టమొదటిగా ఏం కావాలి? ఒక పని చేయాలంటే దాని పట్ల మన భారం కలిగి ఉండాలి. ఇక్కడ నెహెమ్యా కూడా భారము కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నామండి. భారము కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భారం మాత్రమే కాదు, కానీ అక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 4 నెలలు ప్రార్థనలో గడిపిన వ్యక్తిగా నెహెమ్యా జీవితం ఉంటా ఉంది. దేవుని పని ప్రారంభమయ్యేది భారంతో అని మనం గమనించగలం. అయితే దేవుని పని ముందుకు కొనసాగాలంటే, దేవుని పని జరగాలంటే ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ యెరూషలేము పరిస్థితి మనం గమనిస్తే 3వ వచనంలో, నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగును గాక, నా పితరులు సమాధులుండు పట్టణం పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా. ప్రియులారా, యెరూషలేము పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అక్కడ పట్టణము పాడైపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నామండి. పట్టణం పాడైపోయింది, గోడలు పగిలిపోయాయి, గోడలు కాల్చివేయబడ్డాయి, గుమ్మాలు కాల్చివేయబడ్డాయి, అక్కడ ఉన్న గోపురాలు త్రోసివేయబడ్డాయి. పట్టణము భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. అలాంటి పరిస్థితుల మధ్య దేవుడు నెహెమ్యా హృదయంలో భారం పెట్టినట్లు మనం చూడగలమండి. అంత మాత్రమే కాదు, కానీ భారం కలిగిన వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు పనికి ముందుగా. నిజంగా ఒక పని మనం జరిగించాలంటే
ఖచ్చితంగా ఆ పని పట్ల మనకు భారం ఉండాలి. భారం లేకపోతే మనం చేయలేం. ఆ దర్శనం భారం కలిగి మనం ఉండాలండి. లేకపోతే ఏ పని కూడా మనం చేయలేం. ఒక భారం అనేది మన హృదయంలో లేకపోతే దేవుని పని కానీ మరి ఇతర పనులు కానీ మనం పని చేసేటప్పుడు భారం కలిగి ఉండేవారంగా ఉండాలండి. ఇక్కడ దేవుడు భారం కలిగిన వ్యక్తిని ఎన్నుకున్నాడు. అక్కడ నెహెమ్యా ఆ యొక్క షూషాను కోటలో ఆ ప్రాంతంలో ఆ నెహెమ్యాను దేవుడు ఎన్నుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఆ జీలు కలిగిన వ్యక్తి అనమాట. ఆ ప్రాంతంలో షూషాను కోటలో కూడా కనబడుతూ ఉన్నాడు నెహెమ్యా. ఒక్కల ద్వారానే దేవుడు కార్యాలు జరిగించినట్లు మనం చూడగలమండి. ఆ వ్యక్తి ప్రార్థన పరుడుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నేను మిగుల భయపడి అని మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి రాజు గుర్తించాడు, తన దుఃఖాన్ని రాజు గుర్తించాడు, దానికి సంతోషపడాలి. కానీ ఎందుకు భయపడుతూ ఉన్నాడు? రాజు యొక్క రియాక్షన్ ఎలా ఉంటుందో దాన్ని ఆలోచన చేస్తూ భయపడిన వ్యక్తిగా మనం చూడగలమండి. ఎలా రియాక్ట్ అవుతాడో. ఎందుకంటే ప్రియులారా, ఆ ఎస్ఏరు గ్రంథంలో మాట మనం చదువుకుంటే ఎస్ఏరు గ్రంథం 4వ అధ్యాయం 15-16 వచనాల్లో కూడా అక్కడ ఎస్ఏరు పరిస్థితి కూడా అలాగే ఉంది. చాలా భయాందోళన పరిస్థితి. ఎస్ఏరు గ్రంథం 4వ అధ్యాయం 15-16 వచనాలు మనం సహాయకరంగా చదువుకుందాం. అప్పుడు ఎస్సేరు మొర్దెకైతో మరలా ఇట్లా నీవు పోయి షూషానందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసమందును ప్రవేశించుట ఆ న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను. నేను రాజునద్దకు ప్రవేశించుదును, నేను నశించదును. సో అక్కడ రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఛాలెంజ్ అనమాట. రాజు దండం ఇట్లా చూపించాడంటే ఓకే, లేకపోతే వారిని చంపిపడేస్తాడు అనమాట. సో ఇక్కడ నెహెమ్యా కూడా ఆ దుఃఖ ముఖముతో ఉన్నప్పుడు ఆ భయం అనేది నెహెమ్యాలో ఉందండి. ప్రియులారా, నిజంగా ఎంత ఆ త్యాగం, అంత త్యాగముతో తెగింపుతో నెహెమ్యా రాజు దగ్గర దుఃఖ ముఖంతో నిలబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రాజు యొద్ద నిలబడిన వ్యక్తిగా మనం గమనించగలమండి. 3వ వచనంలోనే మనం ఆ మాట చదువుకుంటే అక్కడ ఆ నెహెమ్యా ధైర్యాన్ని కూడా, కానీ ఆ వెంటనే రాజు చిరంజీవి అగునుగాక నా పితరులు సమాధులను పట్టణం పాడైపోయి, భయపడిన తర్వాత వెంటనే రియాక్ట్ అవుతూ ఉన్నాడు నెహెమ్యా. పిల్లలు మనం గమనిస్తే నెహెమ్యాలో ఉన్న ధైర్యం వెంటనే ఆ రాజు దగ్గర ఆ ధైర్యం తెచ్చుకొని తన బాధను, తన విజ్ఞాపనని రాజుకు తెలియచేస్తూ ఉన్నాడండి. పిల్లరా, నెహెమ్యా యొక్క ధైర్యం మనం చూస్తూ ఉన్నాం. ఆ నాయకుని యొక్క భారం, నాయకుని యొక్క ప్రార్థన, నాయకుని యొక్క ధైర్యం మనం గమనించగలమండి. పిల్లరా, ఎంత ధైర్యంగా అక్కడ రాజు ఎదుట మాట్లాడుతున్నాడో మనం చూస్తూ ఉన్నాం. నిజంగా మన జీవితాల్లో కూడా దేవుడు ఆయన నమ్మదగిన వాడు కనుక ఉద్యోగాలు ఇచ్చి కొన్ని డిపార్ట్మెంట్లో దేవుడు మనల్ని పెట్టినప్పుడు నమ్మకస్తులుగా మనం జీవించే వారంగా ఉండాలండి. నెహెమ్యా నమ్మకంగా జీవించాడు. వాస్తవానికి అష్షూరీయులు వీరి శత్రువులు. నెహెమ్యా అతన్ని హతమార్చవచ్చు, కానీ ప్రియులారా, నెహెమ్యా నమ్మకంగా అక్కడ సేవను అందించినట్లు మనం చూడగలమండి. ప్రియులారా, ఎంత నమ్మకత్వం మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా దేవుడు అప్పగించిన పనిలో ఎక్కడైతే ఏ డిపార్ట్మెంట్లో అయితే దేవుడు మనం ఉంచాడో అక్కడ నమ్మకంగా మనం పనిచేసే వారంగా ఉండాలండి. దేవుని కొరకై మన సాక్ష్యాన్ని కాపాడుకునే వారంగా ఉండాలి. అలాగే దేవుని యొక్క పనిలో కూడా మనం ముందు కొనసాగే వారంగా ఉండాలి. ఇక్కడ నెహెమ్యా భారాన్ని కూడా మనం గమనిస్తే పాడైపోయిన ప్రదేశం. ప్రియులారా, లోకంలో మనం ఆలోచన చేస్తే ఎన్నో ప్రదేశాలు, మన ప్రాంతాల్లో, ఎన్నో దేశాల్లో, మన దేశములు, రాష్ట్రాల్లో అనేక మంది నశించిపోతూ ఉన్నారు. అనేక మంది నశించి నిత్య అగ్నిగుండానికి వెళ్ళిపోతూ ఉన్నారు. వారికి స్వార్థ
ప్రకటించలేకపోతూ ఉన్నాం. ప్రకటించడానికి అవకాశాలు ఉన్ననో కూడా వారికి మనం ప్రకటించలేకపోతూ ఉన్నాం. అటువంటి భారం మనలో ఉందా ఒకసారి ఆలోచన చేయాలి. ప్రియులారా, నశించిపోతున్న ఆత్మల పట్ల మనం భారం కలిగి ఉంటే మనం ప్రార్థన చేస్తాం, అలాగే ఖచ్చితంగా వారికి ప్రకటించే వారంగా ఉంటామండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే నెహెమ్యా భారం మనం చూస్తూ ఉన్నాం. అటువంటి భారం మనం కలిగి ఉన్నామా? పాడైపోయిన పట్టణాల కొరకై మనము భారము కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నామా? ప్రార్థనతో పాటు వారికి ప్రకటన చేస్తూ ఉన్నామా? నశించిపోతున్న ఆత్మల పట్ల అటువంటి ప్రణాళిక మనం కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచించాలి. వీళ్ళరా, ఇక్కడ 4వ వచనం నుంచి 8వ వచనం వరకు ఇక్కడ విన్నపం మంజూరు చేయబడుట మనం గమనించగలమండి. 4వ వచనం నుంచి 8వ వచనం వరకు, అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని అన్నప్పుడు, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడలా అని మనం చూస్తూ ఉన్నామండి. ఇక్కడ రాజు అడుగుతూ ఉన్నాడు, నీకేం కావాలి అని అడుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ వెంటనే నాకు అది కావాలి ఇది కావాలని వెంటనే చెప్పలేదు. కానీ ప్రియులారా, తన మనస్సులో ప్రార్థన చేసుకుంటా ఉన్నాడండి. అక్కడ మనం ఆలోచన చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నెహెమ్యా ప్రార్థన చేసినట్లు మనం గమనించగలం. అక్కడే అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని అన్నప్పుడు నన్ను అడగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి అని మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, అడిగిన వెంటనే సమాధానం చెప్పాలి. కానీ ఆ సమాధానానికి, అడిగిన దానికి సమాధానానికి మధ్యలో ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. చాలా క్షణిక ప్రార్థన అనవచ్చు అన్నమాట. యారో ప్రేయర్, దీన్ని క్షణిక ప్రార్థన అన్నారన్నమాట. సో మన జీవితంలో క్షణిక ప్రార్థనలు మనం కలిగి ఉండాలండి. దేవుని వాక్యాన్ని మేము చెప్పేటప్పుడు కూడా కొన్నిసార్లు ప్రభువా సహాయం చేయి అని, కొన్నిసార్లు ఆ లింకులు తెగినప్పుడు వెంటనే ప్రభువా సహాయం చేయి అని ప్రార్థన చేస్తూ ముందుకు కొనసాగుతాం. అలాగే మన జీవితంలో ఆ మందిరములో మాత్రమే కాదు, కానీ బయట కూడా మనం ఒకరితో మాట్లాడేటప్పుడు, ఏదైనా విషయాల్లో నెగోషియేషన్ చేసేటప్పుడు, డీల్ చేసేటప్పుడు మనం ప్రార్థనాపూర్వకంగా సువార్త చెప్పినప్పుడైనా సరే మనం ప్రార్థనాపూర్వకంగా మన మాటలు కాదు కానీ దేవుడిచ్చే మాటలతో మనం చక్కగా వాటిని మనం చెప్పేవారంగా ఉండాలండి. కనుక ప్రార్థన చేసినప్పుడు దాని ఫలితం అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించే పనులు విజయాలు తీసుకొస్తాయి. ప్రార్థన లేకుండా ప్రారంభించే పనులు అవి ఆగిపోతాయి, అపజయాలు తీసుకొస్తాయి. వీళ్ళ ఒక రైతు విత్తనాన్ని పొలములో విత్తాలంటే ఖచ్చితంగా ఆ పొలాన్ని ఆ విత్తనం పడే విధంగా దాన్ని సేద్యపరచాలన్నమాట. అది సేద్యపరిచినప్పుడు కొంత టైం తీసుకుంటుంది. ఆ టైం తీసుకున్న తర్వాత ఆ విత్తనం వేసినప్పుడు అది చక్కగా మొలుస్తుంది అన్నమాట. సేద్యం చేయడానికి ఆలస్యం అవుతుంది అని మనం విత్తనం విత్తితే, అట్లాగే విత్తనం విత్తితే అది మొలవదు. అలాగే మన జీవితాల్లో కూడా మనం చేసే పనులు, వాటిని చేసేటప్పుడు ప్రార్థన చేయడం ఆలస్యం అవుతుందే అని ఆలోచన చేయక, ఆలస్యమైనా సరే ప్రార్థన చేసి మనం ప్రారంభించే వారంగా ఉండాలి. తద్వారా మనం రిజల్ట్, మన జీవితాల్లో చక్కటి విజయాలు మనం పొందడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ నెహెమ్యా కూడా ప్రార్థనతో ప్రారంభించాడు. అలాగే రాజు దగ్గర మాట్లాడేటప్పుడు అక్కడ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రార్థన చేసిన వ్యక్తిగా, క్షణిక ప్రార్థన చేసిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నామండి. 5వ వచనంలో, నీ సముఖమందు రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరులు సమాధులుండు పట్టణం తిరిగి కట్టునట్లుగా నన్ను యోధా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. అందుకు రాజు, రాణి తన యొద్ద కూర్చొని ఉండగా, నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును? నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదవు?
అని అడిగాను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను అని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ రాజు రాణి కూర్చొని ఉన్నారండి. ఎంతకాలం పడుతుంది, ఎప్పుడు వస్తావు అని రాజు రాణి అడిగినప్పుడు నిజంగా చూడండి, అక్కడ నేను ఇంతకాలం అని చెప్పినప్పుడు అని మనం చూస్తున్నాం. అట్లా దేవుని పట్ల, దేవుని పని పట్ల ఒక ప్రణాళిక కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నామండి. ప్రియులారా, నెహెమ్యా దేవుని పని పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో మనం చూస్తున్నాం. ప్రీ ప్లాన్డ్గా రాజు రాణి దగ్గర మాట్లాడుతాం. నేను ఇంతకాలం అని, ఆ కాలం చెప్పబడలేదు కానీ బట్ మనం తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట. సో నేను ఇంతకాలం అని ఎగ్జాక్ట్గా చెప్తా ఉన్నాడు. ఆ పని పట్ల ఒక ప్రణాళిక కలిగి నెహెమ్యా వారితో మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నామండి. ఎగ్జాక్ట్గా తన కాలాన్ని తెలియచేశాడు, తద్వారా పర్మిషన్ గ్రాంటెడ్ అన్నట్లు మనం చూడగలం. ప్రియులారా, చూడండి దేవుని పని పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో మన పిల్లల పట్ల, మన కుటుంబం పట్ల మంచి ప్రణాళిక ఉన్నాయి, మంచిదే. కానీ దేవుని పని పట్ల ప్రణాళిక ఉందా, ప్లానింగ్ ఉందా? ప్రియులారా, ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని పని కొరకై ఒక ప్లాన్ కలిగి మనం జీవిస్తూ ఉన్నామా? ప్రియులారా, ఇక్కడ నెహెమ్యా తన జీవితంలో భారం కలిగి ఆలోచన చేస్తూ ఇక్కడ ఒక ప్లాన్ వేసుకొని చక్కగా ప్రొసీడ్ అయినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని పని కొరకు వాస్తవానికి ఆయన చక్కగా లగ్జరియస్ లైఫ్ జీవిస్తూ ఉన్నాడు అనమాట. అక్కడ మంచి విలాసవంతమైన జీవితం. రాజు ఏది కావాలంటే ఆ ఫుడ్ తినడానికి అవకాశం ఉంది. మంచి ఉన్నతమైన ఉద్యోగం, అక్కడ మంచి స్థానంలో ఉన్నాడు. కానీ అక్కడ పాడైపోయిన పట్టణానికి వెళ్ళవలసిన అవసరం ఉందా? ఆ పాడైపోయిన, కాలిపోయిన, వాసన కొట్టే పట్టణానికి వెళ్ళవలసిన అవసరం ఉందా అంటే లేదండి. కానీ దేవుని పని కొరకై అక్కడ పాడైపోయిన, ధ్వంసమైన పట్టణాన్ని బాగు చేయడానికి, ధ్వంసమైన ప్రజల మనస్సుని మరలా బాగు చేయడానికి నెహెమ్యా ఒక ప్రణాళిక కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. నిజంగా ఎంత ఆ ప్రణాళిక కలిగి ఉన్నాడో మనం గమనించగలం. 7వ వచనంలో, ఇదియుగాక రాజుతో నేను ఎట్లాంటిని, రాజుకు అనుకూలమైతే యోధా దేశమును నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతల ఉన్న అధికారులకు, తాకీదులను, పట్టణ ప్రాకారమునకును, మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును, నేను ప్రవేశింపబో ఇంటికిని దూలములను, మ్రానులను ఉంచినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఈయుడని అడిగి తిని అని మనం చూడగలమండి. చివరి మాట అక్కడ, అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను అని మనం చూస్తూ ఉన్నాం. రాజు తన మనవి ఆలకించినట్లు మనం చూస్తూ ఉన్నామండి. నిజంగా రాజు మనవి ఆలకించడానికి ఏమి తోడుగా ఉందంట? దేవుని యొక్క కృప. ప్రియులారా, అక్కడ దేశం కానీ దేశం మధ్య, దేశం కానీ దేశ ప్రజల మధ్య, ప్రాంతం కానీ ప్రాంత ప్రజల మధ్య, భాష కానీ భాష ప్రజల మధ్య ఎవరి కృప తోడుగా ఉందంట? దేవుని కృప. ఆ షూషాను కోటలు, అక్కడ పార్శిక దేశంలో, బబులోను దేశంలో దేవుని కృప తోడున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ దేవుని హస్తము కొలది. ప్రియులారా, దేవుని హస్తము తోడై ఉందంట. నిజంగా చూడండి, అంటే అదృశ్యమైన దేవుని హస్తం, అదృశ్యమైన దేవుని శక్తి వారికి తోడున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆలకించబడింది. ఆ ప్రార్థన అక్కడ ఉన్న 127 సంవత్సరంలో ఉన్న రాజును హృదయాన్ని కదిలించింది అనమాట. ప్రియులారా, ఎంత శక్తివంతమైన ప్రార్థనకు ఎంత శక్తి ఉందో మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన శక్తి రాజు హృదయాన్ని కదిలించిందండి. ప్రియులారా, దేవుని శక్తి, అదృశ్యమైన దేవుని శక్తి అక్కడ ఫలితాన్ని ఇచ్చింది.
విద్యుత్ మనం చూడలేం, మనకు కనబడదు, కరెంటు కనబడదు, కానీ ఫ్యాన్లు తిరుగుతూ ఉన్నాయి. విద్యుత్ ఆ పవర్ అనేది మనకు కనబడకపోయినా ఫ్యాన్లు తిరుగుతూ ఉన్నాయి, లైట్లు తిరుగుతూ ఉన్నాయి. దేవుడు మనకు కనపడకపోయినా దేవుని శక్తి ఎంత ప్రభావవంతంగా అక్కడ ఆ సూషాను కోటలో ఆ నెహెమ్యా యొక్క ప్రార్థనకు జవాబు ద్వారా అదృశ్యమైన దేవుని హస్తం మనం చూస్తూ ఉన్నామండి. సో మన జీవితాల్లో కూడా ఆనాడు మాత్రమే కాదు, ఈనాడు కూడా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కృప మన విడిచేది కాదు. దేవుని తోడు మనల్ని ఎన్నడూ కూడా విడవదు. మనం చేసే ప్రార్థన మన జీవితాల్లో అంగీకరించి ఆయన ఆలకించి మనకు జవాబులు అనుగ్రహించేవాడండి. సో ఇక్కడ నెహెమ్యా ప్రార్థన విన్నపం మంజూరు చేయబడింది, విన్నపం అంగీకరించబడింది. మన జీవితాల్లో కూడా ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించేవాడుగా ఉన్నాడు, దానికి జవాబులు అనుగ్రహించేవాడుగా ఉన్నాడండి. ఆ మూడవది మనం ఆలోచన చేయగలిగితే 9 నుంచి 16 వచనాల్లో నెహెమ్యా రాక, అలాగే రహస్య తనిఖీ మనం గమనించగలం. అరైవల్ అండ్ సీక్రెట్ ఇన్స్పెక్షన్ మనం గమనించగలం. 9వ వచనం చదువుకుందాం. తర్వాత నేను నది అవతల ఉన్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించింది. రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రోతులను పంపించాను అని మనం చూస్తున్నామండి. ఏంటన్నా, సేనాధిపతులను గుర్రపు రోతులను పంపించినట్లుగా మనం గమనించగలమండి. ఇక్కడ 9వ వచనంలో నెహెమ్యా యొక్క రాక మనం గమనించగలం. పంపించాను. ఇక్కడ నెహెమ్యాకి కొంత సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నట్లు మనం గమనించగలం. సో ఆ ప్రాంతం నుంచి, ఆ యొక్క తూర్పు నుంచి పడమరకి ఈ యొక్క కనాను దేశానికి యెరూషలేముకి రావాలంటే కొన్ని నెలల ప్రయాణం, మధ్య బందిపోటు దొంగలు ఉంటారు. కానీ అలాంటి పరిస్థితుల మధ్య నెహెమ్యా కొంత సెక్యూరిటీని కోరుకున్నాడు. దేవుని తోడుంది, అంత మాత్రమే కాదు, కానీ నెహెమ్యా కొంత రాజు యొక్క ఆ సెక్యూరిటీతో వచ్చినట్లు మనం గమనించగలం. సో మన పరమరాజు అక్కడ భూలోకంలోనే ఉన్న రాజే నెహెమ్యా ప్రార్థన ఆలకిస్తే, అక్కడ నెహెమ్యా మనవిని ఆలకిస్తే, సో మన రాజులకు రాజు మన ప్రార్థన ఆలకించడా, మనకు జవాబు ఇవ్వడా అంటే ఆయన జవాబు ఇచ్చేవాడు, ప్రార్థన ఆలకించేవాడు. పిల్లలు ఇక్కడ 10వ వచనంలో అక్కడ చాలా హింస ఉంది, హేళన మధ్య ముందు కొనసాగినట్లు మనం గమనించగలమండి. ఆ 10వ వచనం మనం చదువుకుంటే, హోరోనీయుడైన సన్బలటును అమ్మోనీయుడైన టోబియాను దాసుడును ఇశ్రాయేలుకు క్షేమం కలుగు చేయి ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి అని మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ సన్బలటు అలాగే టోబియా, ఇక్కడ వారు ఇశ్రాయేలుకు క్షేమం జరుగుతుందని పిల్లరా వారు ఎలా ఉన్నారంట, బహుగా దుఃఖపడినట్లు మనం చూస్తూ ఉన్నాము. ఇశ్రాయేలు ప్రజలు క్షేమం కలుగుతుంటే వారు చూడలేకపోతూ ఉన్నారు. అంటే వారు బహుగా దుఃఖపడ్డారు, వారు అసూయపడిన వారుగా ఉన్నారు. పిల్లరా క్షేమం కలుగుతుంటే సంతోషించవలసిన హృదయాలు ఆత్మ సంబంధమైన హృదయాలు. దేవుని ఆత్మ కలిగిన వారు సంతోషించేవారు. ఒకరికి మేలు కలుగుతుంది, ఒకరికి క్షేమం కలుగుతూ ఉంటే, సంతోషం కలుగుతూ ఉంటే, వారి జీవితాల్లో వారు చక్కగా మెట్టుకు ఎదుగుతూ ఉంటే సంతోషించాలి. మన జీవితంలో అటువంటి సంతోషం లేకుండా మనము దుఃఖపడుతున్నామంటే, అసూయపడుతున్నామంటే మన విశ్వాసములో మార్పులు ఉన్నాయి, మన విశ్వాసములో తేడా ఉంది. మన ఆత్మీయ జీవితానికి ఆ తేడా పతనానికి దారితీస్తుందన్నమాట. ఆ పాడైపోయింది పట్టణం, గోడలు పడిపోయాయి, గోపురాలు పడిపోయాయి, గుమ్మములు పడిపోయాయి. పిల్లరా మన జీవితాల్లో కూడా పడిపోయిన స్థితి ఏంటంటే ఇలాంటివి అన్నమాట. వాళ్ళు మేలు కలుగుతుంటే ఈరోజు బహు దుఃఖంగా ఉన్నారు. సో మన జీవితాల్లో కూడా ఇలాంటి ఎక్కడైతే మనం పాడైపోయామో, ఎక్కడైతే అసూయ చేత పాడైపోయామా, ప్రార్థనలో పాడైపోయామా, ప్రియులారా వాక్యములో మనం పడిపోయామా, అసూయ చేత పడిపోయామా, ప్రియులారా ఎక్కడైతే మనం పడిపోయామో అక్కడ మరమ్మతులు చేసుకోవాలి. నెహెమ్యా మరమ్మతులు చేశాడు, బాగు చేశాడు.
మన జీవితంలో మనమే మన గోడలు చక్కగా కట్టుకోవాలి. గోడలు సరిగ్గా లేకపోతే శత్రువు ఆ పట్టణంలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. పట్టణాన్ని మొత్తాన్ని దోచుకోవడానికి అవకాశం ఉంటుంది. వారికి భద్రత ఉండదు. అలాగే మన జీవితాల్లో కూడా ఏదైతే పాడైపోవడానికి కారణమవుతాయో వాటిని మనము మరమ్మతులు చేసుకోవాలి. మన జీవితంలో వాటిని మనం సరిదిద్దుకున్నప్పుడు మాత్రమే మన జీవితంలో చక్కగా సెక్యూరిటీగా ఉంటాం. అపవాది మనలోకి ప్రవేశించకుండా మనం కాపాడుకోవలసిన అవసరత, బాధ్యత, మన జీవితాన్ని కాపాడుకోవలసిన, మరమ్మతులు చేసుకోవలసిన అవసరత మనకెంతో ఉంది ప్రియులారా. ఇక్కడ మన ఎగ్జాంపుల్గా ఆలోచన చేస్తే ఇక్కడ నెహెమ్యా ఒక హీరో లాంటి పాత్ర వహిస్తే, ఇక్కడ టోబియా సన్బల్లడ్ అనే వ్యక్తి ఒక విలన్ లాగా మనకు కనబడుతూ ఉన్నారు అన్నమాట. ప్రియులారా, మనం గమనిస్తే వీరు సాతానుకు సూచనగా ఉన్నవారు. ఎవరు? సన్బల్లటు అలాగే టోబియా అనే వ్యక్తులు. వారు దేవుని పనిని ఆటంకపరిచేవారుగా అక్కడ మనం గమనించగలమా. ముందుకు వెళ్దాం, టైం లేదు కాబట్టి. 11-12 వచనాల్లో, అంతటా నేను యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడనే ఉండి రాత్రి యందు నేనును నాతో కూడా ఉన్న కొందరును లేచితిమి. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే 3 దినాలు అక్కడ ఉండి నెహెమ్యా ఒక నాయకుడు వెంటనే పని ప్రారంభించాడు అనమాట. ప్రియులారా, ప్రార్థన పూర్వకంగా కలిగిన వ్యక్తి 3 దినాలు అక్కడ ఉన్నాడు. వెంటనే పని ప్రారంభించలా. ప్రియులారా, వెంటనే దేవుని పని, బాప్తిసానికి తొందరపడాలి, సువార్త చెప్పడానికి తొందరపడాలి, దేవుని పరిచర్య సంఘములో చేయడానికి మనం తొందరపడాలి. ప్రియులారా, కొన్ని దేవుని పని చేసి కొన్ని పనులు దేవుని కొరకే మనం చేసేటప్పుడు ఆ విషయాల్లో చాలా జాగ్రత్త వహించి చేయవలసిన అవసరం ఉంది. కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళి స్వార్థ ప్రకటించాలంటే కొంత జాగ్రత్త వహించాలి, కొంత వివేకం అవసరం, కొంత జ్ఞానం అవసరం. నాకు ఇష్టం వచ్చినట్టు నేను వెళ్ళి చెప్తాను అని అంటే కుదరదు అన్నమాట. ప్రియులారా, ఇక్కడ ఆ నెహెమ్యా వచ్చాడు, 3 దినాలు వేచి ఉన్నాడు. రాత్రి యందు సీక్రెట్గా వెళ్ళి ఆ ప్రాంతాలన్నీ చూస్తున్నట్లు మనం గమనించగలమని. 12వ వచనం, రాత్రి యందు నేనును నాతో కూడా ఉన్న కొందరును లేచితిమి. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేను ఎవరితోనైనా చెప్పలేదు. మరియు నేను ఎక్కి ఉన్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు. నేను రాత్రి కాలమందు లోయ ద్వారము గుండా భుజంగపు బావి యొద్దకును ఆ పెంట ద్వారము దగ్గరకు పోయి పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండెను అని మనం చూస్తున్నాము. ప్రియులారా, నెహెమ్యా దేవుని కార్యాలను శ్రద్ధగా చేస్తున్నట్లు మనం చూస్తున్నామండి. శ్రద్ధగా ఆ వ్యక్తి రాత్రి యందు వెళ్ళి వాటన్నిటిని పర్యవేక్షిస్తూ ఉన్నాడు అనమాట. అక్కడ ఒక ప్లానింగ్ కలిగి చక్కగా పరీక్షిస్తున్న వ్యక్తిగా మనం చూస్తామన్నా. చాలా సీక్రెట్గా అక్కడ పరీక్షిస్తూ ఉన్నాడు. మరి వచ్చిన వెంటనే వారిని తిడతలేదన్నమాట. పిల్లలు గమనించండి, వారిని వెంటనే గద్దించట్లేదు, హెచ్చరించట్లేదు. మీకు జ్ఞానం ఉందా లేదా, బుద్ధి ఉందా లేదా, నేను అంత దూరం నుండి వస్తే మీరు ఏం చేయట్లేదే అని వారి మీద తాను తన మీద గొప్పవానన్నట్టుగా అతిశయించుకోవట్లేదు. కానీ నెహెమ్యా అక్కడ చాలా సీక్రెట్గా ఆ పనిని చేయడానికి పూనుకున్నట్లు మనం చూస్తున్నాం. పరీక్షిస్తూ ఉన్నాడు. పరీక్షించి అదంతా ఆ ప్రాంతం అంతా అక్కడ ఇన్స్పెక్షన్ చేసినట్లు మనం గమనించగలమండి. 14, 15, 16 వచనాలను కూడా మనం చదువుకుంటే అక్కడ 16 వచనం చదువుకుంది. అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది, ఏమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకే కానీ, యాజకులకే కానీ, యజమానులకే కానీ, అధికారులకే కానీ, పనిచే ఇతరమైన వారికే కానీ నేను ఆ సంగతి చెప్పి ఉండలేదు అని తెలియచేస్తున్నట్లు మనం గమనించగలం. చాలా సీక్రెట్గా తన యొక్క పనిని కొనసాగిస్తున్నట్లు మనం గమనించగలమండి. ప్రియులారా,
ఒక పనిని, దేవుని పనిని మనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా దాన్ని వహించి చేయాలి. మనం ఎలా పడితే అలా కొనసాగించామంటే ప్రియులారా, ఇప్పుడు ప్రజెంట్ నేడున్న సిచ్యువేషన్స్లో, నేడున్న ప్రాంతంలో పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ సువార్త ప్రకటించడానికి వీల్లేదు. ఏ ప్రాంతంలో పడితే ఆ ప్రాంతంలో సువార్త మీటింగ్లు పెట్టడానికి అవకాశం లేదు. సో మన జీవితంలో పరీక్షించి ఆ ప్రాంతాన్ని పరిశీలన చేసి మనము సువార్త ప్రకటించే వారంగా ఉండాలి. ప్రతి వ్యక్తిని మనం పరీక్షిస్తూ చాలా జాగ్రత్తగా మనం మెలకువగా ముందుకు కొనసాగే వారంగా ఉండాలని ఇక్కడ నెహెమ్యా జీవితంలో నుంచి మనం పాఠం నేర్చుకోగలమండి. ఇప్పుడు ఒక డాక్టర్ని తీసుకుందాం. డాక్టరు ఒక వ్యక్తికి ఒక సమస్య ఉందని వెంటనే ఆపరేషన్ చేస్తాడా? చేయడు. ఆ వ్యక్తికి కావలసిన టెస్టులన్నీ, బ్లడ్ టెస్టులు కానీ, స్కానింగ్ కానీ, ఎక్స్రే కానీ, దానికి కావలసిన ఆపరేషన్కి కావలసిన స్కానింగ్లన్నీ చేసిన తర్వాత ఆ వ్యక్తి ఆపరేషన్ని ప్రొసీడ్ చేస్తాడనమాట. సో నెహెమ్యా కూడా తన జీవితంలో చక్కగా పరిశీలన చేసి పరీక్షించి పనిని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. సో మన జీవితాల్లో కూడా ఒక పని, మనం దేవుని పని గొప్పదని, మిక్కిలి గొప్పదని ఆలోచించేసి శ్రద్ధ కలిగి పరీక్ష చేస్తూ, పరిశీలన చేస్తూ మనం చాలా జాగ్రత్తగా అది సక్సెస్ఫుల్గా ఉండే విధంగా మన జీవితంలో ఒక ప్రీ ప్లాన్డ్గా మనం వర్క్ చేసే వారంగా ఉండాలి. ఇక్కడ మనం ముందుకు వెళ్తే 17వ వచనంలో, 17 నుంచి కొన్ని వచనాలు 20వ వచనం వరకు ఆఖరి విషయం ఏంటంటే ప్రజల్ని ప్రేరేపించుట, పని కొరకు ప్రజలను ప్రేరేపించుట. ఇక్కడ అయితే వారితో నేను ఎట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారములను మరలా కట్టుదము రండి. ప్రియులారా, ఆ మాట ఎంత ఆదరణ ఇస్తుందో మనం గమనించగలమండి. అక్కడ ఇంగ్లీష్లో రైజ్ అప్ అని ఉంటుంది అన్నమాట. లేచి కట్టుదము రండి అని అక్కడ మనం ఆ మాట గమనించగలమండి. లేచి కట్టుదము రండి అని ప్రజలందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని పని అనేది సంఘములో కానీ, సమాజంలో కానీ ఒక్కలుగా చేసేది కాదన్నమాట. దేవుని పని అనేది అందరూ కలిసి ఐక్యంగా చేసే పని అన్నమాట. టీమ్ వర్క్ మేక్స్ ద డ్రీమ్ వర్క్ అని ఒక కొటేషన్ అంత లోకంలో అనమాట. టీమ్ వర్క్ మేక్స్ ద డ్రీమ్ వర్క్. కనుక టీమ్గా అందరూ కలిసి పనిచేస్తే అది చక్కగా ఒక కళని నెరవేర్చబడుతుంది అన్నమాట. సో మన జీవితాల్లో కూడా అందరూ కలిసి చేసేదన్నమాట పని. అందరూ కలిసి చేస్తేనే పని, కానీ నేను ఒక్కడే చేస్తాను, నేనే అంటే కుదరదు అనమాట. సో ఇక్కడ నెహెమ్యా రండి, రైజ్ అప్ అని తెలియజేస్తుంది. లేచి రండి, కట్టుదము రండి అని వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేసినట్లు మనం గమనించగలమా. ప్రియులారా, అక్కడ హెచ్చరికలు లేవు. ప్రజల్ని ఎంతమాత్రం కూడా తొంగదీయలేదు, ప్రజల్ని ఎంతమాత్రం కూడా హెచ్చరించలేదు, ఖండించలేదు. వారిని ప్రభావవంతంగా దేవుని పని కొరకై ఇన్స్పైర్ చేసినట్లు తన జీవితం, తన ప్రవర్తన, తన మాదిరి మనం ఇక్కడ గమనించగలమండి. 18వ వచనంలో వాళ్ళు ఏమన్నారు, ప్రజల యొక్క రెస్పాన్స్, ప్రతిస్పందన ఎలా ఉందో అక్కడ మనం గమనిస్తే, ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తము గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పిద్దిని. అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. ఏ కార్యం అంట? మంచి కార్యం. ప్రియులారా, దేవుని పని మంచి కార్యం. కనుక దేవుని పని చేసిన వారు ఎంతమాత్రం కూడా నష్టపోలేదండి. దేవుని పని కొరకై ప్రయాసపడిన వారు తమ కుటుంబాలని, కొన్నిసార్లు తన కుటుంబాలు కూడా నిర్లక్ష్యం చేసి చాలామంది దేవుని పనిని మంచిగా, గొప్పగా, మిక్కిలి గొప్పగా ఎంచి ఆ పరిచయం చేసిన వారు ఉన్నారు. వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. వారి కుటుంబాన్ని బలపరిచినట్లు లోకంలో ఎంతోమంది మనకు సాక్షులు బైబిల్లో ఉన్నారు, అలాగే నేటి సమాజంలో ఉన్నారు. ముందు గడిచిన
ఆ దినాల్లో మన పితరులు ఉన్నారు. సో ఇక్కడ మంచి పనిని చేయడానికి వారు లేచి కట్టడానికి వారు వచ్చినట్లు మనం గమనించగలమండి. ప్రజలు ఎంత ప్రభావితంగా వారి జీవితాలు మార్చబడ్డాయో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, నిజంగా దేవుని యొక్క కార్యం ఆ ప్రజలు ఇన్స్పైర్ అవ్వాలంటే, ప్రజల్లోకి ఒక రివైవల్ ఉద్యమం రావాలంటే దేవుడు ముందుగానే కొన్ని నెలల క్రితం దేవుడు ఒక వ్యక్తిని సిద్ధపాటు చేశాడు. ఆ షూషాను కోటలో నెహమ్యా అనే వ్యక్తిని సిద్ధపాటు చేసి తన హృదయములో ఆ పట్టణం పట్ల భారం ఉంచి ప్రార్థన పరుడుగా సిద్ధం చేసి, అలాగే ఒక ప్రణాళికలు దేవుడు అతనికి అనుగ్రహించి ఆలోచనలు అనుగ్రహించి పనిచేయడానికి సిద్ధపాటు చేసినట్లు మనం చూడగలం. వాస్తవానికి నెహమ్యా ఒక్కడి వల్ల కాదు, ఆ ప్రజలందరూ కలిస్తేనే ఆ గోడలు ప్రాకారాలు కట్టబడతాయి. అక్కడ గుమ్మాలు 12 గుమ్మాలు కట్టబడతాయి. అక్కడ ఉన్న పైన ఆ గోడల మీద ఉన్న ప్రాకారాల మీద ఉన్న వాచ్ టవర్స్ బురుజులు కూడా, ఆ గోపురాలు కూడా కట్టబడతాయి. సో ఇక్కడ ప్రజలందరూ ఇన్స్పైర్ అవ్వడానికి నెహమ్యా కారకుడైనట్లు మనం చూడగలమండి. సో మన జీవితాల్లో కూడా ఒక నెహమ్యా నీవు నేను ఎందుకు కాకూడదు? పిల్లలు గమనించండి, ఆనాడు నెహమ్యా కూడా మనలాంటి వాడే. ఈనాడు సమాజంలో, ఆ సంఘములో, మన కుటుంబాల్లో ఉద్యమం లేకపోవడానికి పిల్లరా కొన్ని గోడలు ప్రాకారాలు పడిపోయినప్పుడు మన జీవితంలో కట్టుకోవలసిన బాధ్యత ఉంది. దాని కొరకై నెహమ్యా లాంటి ప్లానింగ్స్ మనం కలిగి ఉండవలసిన అవసరం ఉంది. అయితే దేవుని యొక్క సహాయం కూడా దానికి మనం గమనించగలం. 19వ వచనం చదువుకుందాం. అయితే హోరోనీయుడైన సన్నబలుడును అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును అరబీయుడైన గేషమును ఆ మాట వినినప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయు పని ఏమిటి? రాజు మీద తిరుగుబాటు చేయదురా అని చెప్పిరి అని మనం చూస్తూ ఉన్నామండి. ఇక్కడ వారు పని చేస్తూ ఉన్నారు, ప్రజలందరూ సిద్ధపడుతూ ఉన్నారు. వారి మధ్య మంచి రివైవల్ ఉద్యమం వచ్చింది. సో అక్కడ శత్రువుల హృదయంలో భయం కలుగుతూ ఉంది. వారు అంటున్నారు అనమాట, హేళన చేసి. పిల్లరా, ఇక్కడ మనం గమనిస్తే వారు హేళన చేస్తూ ఉన్నారు. ఎన్ని మాటలు అన్నారు? ఇక్కడ కేవలం ఒక ఒక పదం మాత్రమే రాయబడింది. హేళన చేసి అనే పదం మాత్రమే రాయబడింది. కానీ ఎన్ని విధాలుగా వారిని హేళన చేశారు, ఎన్ని విధాలుగా తృణీకరించారు. వారిని తృణీకరించి, మా పని తృణీకరించి, ప్రియులరా తృణీకరించారండి. లెక్కలేనిదిగా వారిని గమనించినట్లు మనం చూడగలం. ప్రియులరా, పని చేసేటప్పుడు వ్యతిరేకత అనేది సహజమే. పని చేసేటప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకతలు వస్తాయి. వ్యతిరేకత వస్తుందని ఇది దేవుని పని కాదా అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదండి. ఒక పనిని మనం కొనసాగిస్తూ ఉన్నప్పుడు, ఏ డిపార్ట్మెంట్లో అయినా, ఉద్యోగ రంగంలో అయినా, వ్యవసాయ రంగంలో అయినా, వ్యాపార రంగంలో అయినా పని చేస్తున్నప్పుడు వ్యతిరేకతలు వస్తున్నాయంటే దేవుడు నాకు తోడు లేడు, ఇది దేవుని చిత్తము కాదు అని మనం వెంటనే డిసిషన్ తీసుకోకూడదు. కానీ ఈ యొక్క పనిలో కూడా దేవుని యొక్క తోడు ఉన్నదని, ఇది ఒక సూచన అని మనం గుర్తించి చక్కగా మనం ప్రొసీడ్ అయ్యే వారంగా ఉండాలండి. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే ఆ మాట తృణీకరించి అని మనం ఆలోచన చేయగలమండి. ఇక్కడ వారు తృణీకరించిన వారుగా మనం చూస్తూ ఉన్నాం, పనిని తగ్గించిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక పని మనం చేసేటప్పుడు చక్కగా మనం హెచ్చించబడాలంటే, ఆ పనిలో చక్కగా మనము ఆ ఎత్తుల్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా వ్యతిరేకతలు మనం ఖచ్చితంగా అనుభవిస్తాం. ప్రియులారా, విమానం టేకాఫ్ అవ్వాలంటే ఖచ్చితంగా విమానాన్ని యొక్క ఎయిర్పోర్ట్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఆలోచన చేస్తే, గాలులు ఎదురుగా వచ్చేటప్పుడు దాని యొక్క టేకాఫ్ పెడతారనమాట. అంటే గాలులు ఎదురొచ్చేటప్పుడు దాని యొక్క టేకాఫ్ ఉంటుంది, గాలులు అనుకూలంగా వచ్చేటప్పుడు దాని ల్యాండింగ్ ఉంటుంది అనమాట. సో విమానం ఎగిరేటప్పుడు గాలి ఎదురొచ్చినప్పుడే అది విమానం ఒక్కసారిగా పైకి వెళ్తుంది అనమాట. సో నాకు గాలి వద్దంటే అది కింద పడిపోతుంది. సో మన జీవితంలో కూడా మనము ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థానాలు ఎక్కాలంటే కొన్ని వ్యతిరేకతలు, కొన్ని హింసలు మనం అనుభవించవలసిన అవసరం ఉందండి.
సో నాకేమొద్దు, నాకు అసలుకి నేను వాడి జోలుకొద్దు అంటే మనం అక్కడే ఉండిపోతాం. పిల్లరా, మన జీవితంలో దేవుడు ఉన్నతమైన స్థానాల్లో మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దావీదు జీవితంలో కూడా, ప్రభువా నా ఆశ తీర్చవా, ఎక్కలేని ఎత్తైన కొండలకు నన్ను ఎక్కించవా. ఆ డిజైర్ మన జీవితంలో ఉన్నప్పుడు, ఆశ మన జీవితంలో ఉన్నప్పుడు చక్కగా దాని కొరకే మనం ప్రయాసపడతాం, దాని కొరకే మనం కష్టపడతాం. తద్వారా మనం మంచి ఫలితాలని మనం పొందుకుంటాం, మంచి రిజల్ట్ని మనం అనుభవిస్తామని. సో ఇక్కడ లాస్ట్ చివరిగా మాట మనం చెప్పుకొని మనం ముగించుకుందాం. ఇక్కడ 20వ వచనంలో అందుకు నేను, ఎవరు? నెహెమ్యా యొక్క రెస్పాన్స్ మనం చూస్తాం అన్నమాట. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలం చేయను గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచనైనను లేదని ప్రత్యుత్తరం ఇచ్చితిని అని తెలియజేస్తా ఉన్నాడు. ప్రియులరా, సాఫ్ట్గా వాళ్ళకి ఆ సమాధానం ఇస్తున్నట్లు మనం చూస్తున్నాం. పని మధ్య వ్యతిరేకతలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల మధ్య వారితో వాదన పెట్టుకోవట్లేదు, కానీ వారికి ప్రకటన తెలియజేస్తా ఉన్నాడు అన్నమాట. సో మన జీవితాల్లో కూడా సాతానుకి ఎంతమాత్రము భాగస్వామ్యం లేదు. ప్రియులరా, గమనించండి, మనము ఆ సాతాను నుంచి వేరు చేయబడ్డాం. క్రీస్తులోకి మనం వచ్చాం, ఆయన ధరించుకున్నాం. అయితే ఇంకా అపవాదికి ఎంత మాత్రము కూడా మన జీవితంలో భాగస్వామ్యం ఇవ్వకూడదండి. వీళ్ళు అంత మాత్రమే కాదు, కానీ సాతానుకి ఎంత మాత్రం కూడా మన జీవితాల్లో స్వాతంత్ర్యం ఇవ్వకూడదు. అంత మాత్రమే కాదు, కానీ సాతాను యొక్క జ్ఞాపక సూచిక ఏది కూడా మనలో ఉండకూడదండి. ఒక్క జ్ఞాపక సూచిక అంటే దేవునికి ఇష్టమైనవి ఏదైతే మనలో ఉన్నాయో అవి సాతాను యొక్క జ్ఞాపక సూచికలే. ప్రియులరా, ఒక వ్యక్తి ఇల్లు కట్టుకున్నాడు అనమాట. మంచిగా ఇల్లు కట్టుకొని అక్కడ కొంత తనకు అప్పు అయిందనమాట. సో అప్పు తీర్చలేకపోతా ఉన్నాడు. అయితే అతను ఒక డిసిషన్ తీసుకున్నాడు అనమాట, ఇల్లు అమ్మాలని. ఒక వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తి ఇల్లుని అడుగుతూ ఉన్నాడు, చాలా తక్కువ రేటుకి అడుగుతూ ఉన్నాడు అనమాట. అంటే ఒక ₹1,00,00,000 అయిందనుకో, దాన్ని 50 లక్షలకు అడుగుతూ ఉన్నాడు. సో వీళ్ళిద్దరి మధ్య నెగోషియేషన్ జరిగింది. అయితే ఎంత మాత్రం కూడా అతనిచ్చే ఆఫర్కి ఆ ఇంటి యజమాని ఎంత మాత్రం కూడా సంతృప్తి చెందలేదన్నమాట. సో ఆ వ్యక్తి కొనే వ్యక్తి ఒక చిన్న ఎంట్రన్స్లో, అంటే గేట్ ఉంది కదా, దాని ద్వారంలో దానికి ఎదురుగా ఈ యొక్క భాగములో ఆ ఎంట్రన్స్లో ఆ గోడకి ఒక చిన్న మేకు నేను కొట్టుకుంటాను, దానికి సంచి తగిలిస్తాను, సో దానికి ఇంత కాస్ట్, ఒక 10 lakhs ఇస్తాను అని వారి మధ్య నెగోషియేషన్ చేసుకున్నాడు అనమాట. సో ఒక చిన్న మేకే కదా కొట్టుకునేది అని ఆ వ్యక్తి ఏం చేశాడంటే దాన్ని అగ్రిమెంట్ చేసి ఇచ్చేసాడు అనమాట. సో మ్యాన్మేడ్ స్టోరీ, నాట్ లిటరల్ స్టోరీ. ఇది అర్థమవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఆ వ్యక్తి ఏం చేశాడంటే చచ్చిపోయిన ఎలుకలు, చచ్చిపోయిన పిల్లులు ఒక సంచిలో వేసుకొని వచ్చి ఆ మేకు కొట్టి ఎంట్రన్స్లో మేకు దిగ్గొట్టాడు అనమాట. ప్రియులరా, అక్కడ ఇల్లంతా 2-3 రోజులకి ఇల్లంతా కంపు కొడుతుంది అనమాట. అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వారందరూ ఇల్లు విడిచిపెట్టి పారిపోయారు అన్నమాట. ప్రియులరా, అలాగే ఆ చిన్న మేకే ఏం చేసింది, వారు ఇంట్లో నుంచి పారిపోవడానికి కారణమైంది. సో మన జీవితాల్లో కూడా ఇక్కడ నెహెమ్యా అంటూ ఉన్నాడు, మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచికైనను లేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. మన జీవితాల్లో కూడా సాతానుకు ఏదైనా జ్ఞాపక సూచికలు, సాతాను సంబంధమైనవి ఆ మేకుల్లాగా మనలో ఉంటే మన ఆత్మీయ జీవితానికి పతనం చేయడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటివి లేకుండా జాగ్రత్తగా మనం మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి మనం ముందుకు కొనసాగుదాం. దయచేసి ఇక్కడ 2వ అధ్యాయంలో 4 విషయాలు మనం గమనించగలిగాం. ఆ 4 విషయాల్లో మరి చక్కటి ధ్యానాలు ఇక్కడ మనం గమనించగలమండి. మొట్టమొదటిగా నెహెమ్యా రాజు యొద్ద విచారం చేసిన వాడుగా ఉన్నాడు.
అలాగే ఇక్కడ ప్రార్థన ఒక మంచి ప్రార్థనాత్మక నాయకత్వాన్ని మనం చూడగలం. అలాగే నెహెమ్యా జీవితంలో రెండవదిగా అక్కడ మనం గమనిస్తే విన్నపం అనేది రాజు యొద్ద మంజూరు చేయబడినట్లు మనం చూడగలం. అయితే దేవుని యొక్క చెయ్యి, కరుణగల హస్తం అక్కడ మనం ఉన్నట్లు గమనించగలమండి. అలాగే 9 నుంచి 10 వచనాల్లో రహస్య తనిఖీని నెహెమ్యా చేసినట్లు మనం గమనించగలం. కనుక ఇక్కడ చక్కగా వారు కట్టడానికి పూనుకున్నట్లు, అలాగే చివరిగా మనం గమనిస్తే ప్రజల్ని ప్రేరేపించినట్లు, వారి మధ్య విశ్వాసంతో ధైర్యం కలిగి నెహెమ్యా చక్కగా ఇక్కడ వారికి ప్రత్యుత్తరం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చివరికి లాస్ట్ పాయింట్ మనం గమనిస్తే ఒక ఆత్మీయ నాయకుని లక్షణం మనం ఇక్కడ గమనించగలమండి. ఆత్మీయ నాయకుడు ఎంతమాత్రం కూడా ఆర్గ్యూస్ చేయడు, కానీ ఆ పనిని అలాగే దేవుని యొక్క ప్రేమను ప్రకటించేవాడుగా ఉంటాడని నెహెమ్యా జీవితంలో 2వ అధ్యాయం 20వ వచనంలో మనం గమనించగలమండి. సో ఆ విధంగా చక్కగా మన జీవితంలో ప్రభు కొరకై ఎంతమాత్రం కూడా వాదనలు పెట్టుకోగా చక్కగా ప్రభు కొరకై ప్రభుని ప్రకటిస్తూ, ప్రభు ప్రేమను ప్రకటిస్తూ మన ముందు కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగా. మంచిది. మన మధ్యన ఉన్న